Hello everyone, welcome back to Advaita Academy. ఈ వీడియోలో మనము మ్యాట్రిసెస్ టాపిక్ లో ఈ సెట్ ఎగ్జామ్ కోసం ప్రీవియస్ గా అడిగిన ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు వీడియో, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో సో దట్ మనం ఇంకా చాలా మందికి ఈ వీడియోని యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు. మీ ఈసెట్ ప్రిపరేషన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈసీ వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా రాబోయే టైంలో మీకు ఈసీకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఈ సెట్ కోసం ఈసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఓకేనా? రైట్. సో లెట్ us see the first question. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఈసెట్ 2013 లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2002 దెన్ ఏ పవర్ 5. సో ఇలాంటి క్వశ్చన్ మనము ప్రీవియస్ వీడియోలో కూడా చేస్తాం. ఇలాంటి మ్యాట్రిక్స్ ఏమంటాము? స్కేలార్ మ్యాట్రిక్స్. అవునా? స్కేలార్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x00x అయితే దెన్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఎక్స్ పవర్ ఎన్ 0 ఎక్స్ పవర్ ఎన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 2002 కాబట్టి ఏ పవర్ 5 ఏమైపోతుంది చెప్పండి? 2 పవర్ 5 0 2 పవర్ 5. సో 2 పవర్ 5 అంటే మనకు తెలుసు ఏంటి? 32. అవునా? 2 పవర్ 5 అంటే 32. సో 32 0 32 అయిపోతుంది. 32. సో ఇందులోంచి మనం 32 కామన్ తీయచ్చు. సో ఏ పవర్ 5 ఇస్ ఈక్వల్ టు 32 కనుక కామన్ తీస్తే మనకేం మిగులుతుంది? సో 32 ఉన్న చోట 1 రాయాలి, ఎందుకంటే 1 into 32 is 32, 0 into 32 is 0. ఇది ఓకే. సో కాబట్టి 1 0 0 1 అయిపోతుంది. ఇదేంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అవునా? సో 32i అయిపోతుంది. 32i. ఓకే. సో ఈ క్వశ్చన్ కి పర్టికులర్ గా చూడండి, ఏ పవర్ 5 మనకి ఎంత వచ్చింది? 32 0 0 32 వచ్చింది. సో దీన్ని నేను 32 కామన్ తీయకుండా 16 కామన్ తీసినాను అనుకోండి. 16 కామన్ తీస్తే ఏమవుతుంది? 32 ఉంది ఇక్కడ. సో 16 కామన్ తీసినామంటే ఇక్కడ ఏం రాయాలి? 2 రాయాలి. అవునా కదా? 16 into 2 అంటే 32 అయిపోతుంది. సో 0 ఉంది ఇక్కడ. 16 into 0నే మనకు 0 అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 0 ఉంది, అలాగే ఇక్కడ 32 ఉంది కాబట్టి ఆల్రెడీ 16 బయటకి కామన్ తీసేసినాం కాబట్టి మనకు 2 మిగులుతుంది. అవునా కదా? సో ఇదేంటి? 2002 అంటే ఇచ్చిన మ్యాట్రిక్సా కదా? 2002 అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అంటే ఏ కదా? సార్. సో కాబట్టి ఇది ఏమైపోతుంది? 16a అయిపోతుంది. సో ఏ పవర్ 5 అనేది 32iకి ఈక్వల్, అలాగే ఏ పవర్ 5 అనేది 16aకి కూడా ఈక్వల్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. 32i కరెక్టే, అలాగే 16a కూడా కరెక్టే. సో ఈ 2 ఆప్షన్స్ లో ఏది పెట్టినా కూడా మీకు మార్క్ ఇవ్వాల్సిందే. ఓకేనా? రైట్. సో అర్థమైంది కదా? సింపుల్ క్వశ్చన్ వి హ్యావ్ సాల్వ్డ్. సెకండ్ క్వశ్చన్ కి వెళ్దాం ఈ వీడియోలో. ఓకేనా? చూడండి, ఇది ఈ సెట్ 2013 లో అడిగిన క్వశ్చన్. చూడండి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ ఏబి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈస్ అని అడుగుతున్నాడు. ఓకే, సో అసలు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి కండిషన్ ఏంటి? సో ప్రీవియస్ వీడియోలో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ రాష్ట్రం. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు -a ఉంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. మరి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి, ఓకే క్వశ్చన్ లోనే ఇచ్చినాడు కదా, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అయితే, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? A transpose is equal to A and B transpose is equal to B. ఇది కండిషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఇది. సో ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A transpose is equal to A or B transpose is equal to B. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ మనకి ఇచ్చింది ఏంటి? AB ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు? ఐడెంటిటీ ట్రాన్స్పోజ్ నుంచి ఏబి ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మనకేంటి? రివర్స్ కదా. సో ఏంటి? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ట్రాన్స్పోజ్ కి సంబంధించిన ఫార్ములా ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇక్కడ మనకు బి ప్లేస్ లో మనకు బి ట్రాన్స్పోజ్ ఉంది. ఓకే, ఇక్కడ ఏబి ట్రాన్స్పోజ్ బదులు
బి ప్లేస్ లో మనకు బి ట్రాన్స్పోజ్ ఉంది. ఓకే, అప్పుడు ఫార్ములా ఏమంటుందో చెప్పండి. బి ట్రాన్స్పోజ్ అన్నప్పుడు బి ట్రాన్స్పోజ్ బి ప్లేస్ లో మనకు బి ట్రాన్స్పోజ్ ఉంది, సో దానికి మళ్ళీ ట్రాన్స్పోజ్. బి ప్లేస్ లో మనకు బి ట్రాన్స్పోజ్ ఉంది, మళ్ళీ దానికి ట్రాన్స్పోజ్ ఉంది. సో బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది ఇంటూ ఏ ప్లేస్ లో ఏనే ఉంది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఇంకొక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ? బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి. బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మళ్ళీ దానికి ట్రాన్స్పోజ్ చేస్తే ఒరిజినల్ మ్యాట్రిక్స్ వస్తుంది. బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి. అప్పుడు ఏబి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమైపోతుంది చెప్పండి. సో ఇక్కడ బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ దీని ప్లేస్ లో నేనేం రాయొచ్చు? బి రాయొచ్చు, రాయలేమా? సో బి రాయొచ్చు. బి ఇంటూ మళ్ళీ ఏ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా, కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో నేనేం రాయొచ్చు? ఏ రాయొచ్చు, రాయకూడదా? Because in the question only he has given that A and B are symmetric matrices. A and B are symmetric matrices. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. సో ఆన్సర్ ఏమైపోయింది మనకు? ఏబి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ మనకి ఏమైపోయింది? డిఏ. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా, అర్థమైంది కదా? సో సింపుల్ 2 క్వశ్చన్స్ తీసుకొని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఈ 2 వీడియోస్ యొక్క నోట్స్ కూడా మీరు రాసుకోండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ నోట్స్ ఆఫ్ దీస్ వీడియోస్, సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి మీరు నోట్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.